మరొకసారి హోప్ ఛానల్లో ఈ కార్యక్రమం చూస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ వాక్యాలను మీరు విని మీ జీవితాల్లో మీరు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు మీరు పొందుతున్నారని నేను నమ్ముతున్నాను. మనం ధర్మశాస్త్రం గురించి మనము నేర్చుకుంటున్నాము. ఈ ధర్మశాస్త్రము దేవుని యొక్క ప్రేమకు, ఆయన యొక్క బలియాగానికి, ఆయన త్యాగానికి, ఆయన ప్రణాళికకు, ఆయన నిబంధనకు ఇది గుర్తుగా ఉందని మనం నేర్చుకుంటూ ఉన్నాం. గతించిన పాఠంలో రెండు రకాల ధర్మశాస్త్రాల గురించి మనం నేర్చుకున్నాం. ఒకటి దేవుని ధర్మశాస్త్రము, రెండవది ఆచార ధర్మశాస్త్రము లేక మోషే ధర్మశాస్త్రము. ఈరోజు ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం నేర్చుకున్నాం. దేవుని ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రము. దేవుని ధర్మశాస్త్రము అది ఏదో అనుకోకుండా ఇచ్చినది కాదు, అది తాత్కాలికమైనది కాదు, ఒక సందర్భానుసారంగా ఇచ్చినది కాదు. కనుక ఈరోజు మనము ఈ రెండు ధర్మశాస్త్రాలకు ఉన్న వ్యత్యాసాన్ని మనం గ్రహిస్తే, చాలామంది అంటారు ధర్మశాస్త్రము అవసరం లేదు, ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అని మనుషులు అంటారు. ఈ రెండు ధర్మశాస్త్రాలు మనం పరిశీలన చేస్తే మనకు వాస్తవం అర్థమవుతుంది. ధర్మశాస్త్రము కొట్టివేయబడ్డది అనే మాట చెప్పినప్పుడు వాస్తవంగా వాళ్ళు చెప్పింది నిజమే, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. అయితే ఏ ధర్మశాస్త్రం కొట్టివేయబడిందో మనం నేర్చుకోవాలి. ఆ విచారకరమైన సంగతి ఏమిటంటే, చాలామంది మనుషులకి రెండు ధర్మశాస్త్రాలు ఉన్నాయన్న విషయము వారికి తెలియదు. కనుక ఆ విధంగా తెలియకపోవడం వలన ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అనగానే మనుషులు అనుకుంటారు 10 ఆజ్ఞల ధర్మశాస్త్రము కొట్టివేయబడింది, అది ఇంకా మనకు అవసరం లేదు అని మనుషులు అనుకుంటారు. కనుక ఈరోజు మనము ఈ రెండు ధర్మశాస్త్రాలకి మధ్య వ్యత్యాసాన్ని మనం చూద్దాము. ఇది చాలా ఆకర్షణీయంగా, చాలా శ్రద్ధగా మీరు వినండి. 10 ఆజ్ఞల ధర్మశాస్త్రము అది దేవుడు రాశాడు. అంతకుముందు పాఠంలో మనము నేర్చుకున్నాము 10 ఆజ్ఞలను దేవుడు రాశాడని. దానికి వాక్యాన్ని మనం చదువుదాం. నిర్గమకాండము 24వ అధ్యాయము 12వ వచనము. నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము, నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదను అని చెప్పాడు. అంటే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు కొండ ఎక్కి పైకి రా, నేను నా చేతితో రాసిన ధర్మశాస్త్రమును నేను నీకు ఇస్తానని చెప్తున్నాడు. అంతకుముందు పాఠంలో మనం నేర్చుకున్నాము, ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడే రాశాడు, దేవుని చేతితో రాశాడు. కానీ మిగతా బైబిల్ గ్రంథం అంతా కూడా 40 మంది ప్రవక్తలు రాశారు, 1600 సంవత్సరాలు రాశారు. మరి ఇంతమందితో దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయిస్తే ఈ 10 ఆజ్ఞలు మాత్రము మనుషులతో రాయించకుండా దేవుడే ఎందుకు రాశాడు అంటే, దానిని బట్టి ఈ 10 ఆజ్ఞలకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో, ఇది ఎంత ప్రాముఖ్యమైనవో, ఇది మనిషికి ఎంత శ్రేయస్కరమైనవో, ఎంత దీవెనకరమైనవో, ఎంత ఉపయోగమో దీనిని బట్టి మనం అర్థము చేసుకుంటాము. దేవుడే ఆయన సొంత వ్రేలితో ఈ ధర్మశాస్త్రాన్ని ఆయన రాశాడు. అయితే మోషే ధర్మశాస్త్రాన్ని ఎవరు రాశారో మనం చూద్దాం. దానికి వాక్యం చదువుదాము. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 24వ వచనము. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సొంతముగా వ్రాయట ముగించిన తరువాత, ఏమన్నది ఇక్కడ? ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సొంతముగా వ్రాయించుట ముగిసిన తరువాత. దేవుని ధర్మశాస్త్రము దేవుడు రాశాడు, మోషే ధర్మశాస్త్రాన్ని మాత్రము మోషేయే రాశాడు. మోషే దీన్ని రాశాడు అని మనకి ఖచ్చితంగా ఈ మాట చెప్తుంది. కానీ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రము దేవుడే రాశాడు. ఎందుకనగా ఆ 10 ఆజ్ఞలు మొత్తము ధర్మశాస్త్రం అంతటికీ కూడా అది ఆధారమై ఉన్నది. అందుకని దేవుడు 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని దేవుడు రాశాడు, మోషే ధర్మశాస్త్రాన్ని మోషే
రాశాడు. రెండవదిగా ఈ 10 ఆజ్ఞలను దేవుడు ఎక్కడ రాశాడు మనం చూద్దాం కదా. 10 ఆజ్ఞలను దేవుడు ఎక్కడ రాశాడో మనం చూడాలంటే వాక్యాన్ని చదువుదాం. మనం నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వాక్యము. దేవుని చేతితో రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. మోషేకి ఏమిచ్చాడు? రాతి పలకలను, దేవుని చేతితో రాయబడిన రాతి పలకలను మోషేకు దేవుడు ఇచ్చాడు. అంటే ఈ ధర్మశాస్త్రమును, ఈ 10 ఆజ్ఞలను దేవుడు ఆయన వ్రేలితో రాశాడు ఒకటి. రెండవది రాతి పలకల మీద రాశాడు. ఎందుకని రాతి పలకల మీద రాశాడు అని అంటే, ఆ క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల క్రితము మనం పరిశీలన చేస్తే పురావస్తు శాఖ వారు కొన్ని తవ్వకాల్లో కొన్ని వస్తువులను వారు కనుగొన్నారు. ఆ వస్తువులు కనుగొన్నప్పుడు ఆ వస్తువుల్లో కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళ మీద కొన్ని రాతలు ఉన్నాయి. ఆ రాతలను వారు చదివి తర్వాత వారు దాన్ని అర్థం చేసుకున్నది ఏమిటంటే, ఆ రాతల మీద, ఆ రాళ్ళ మీద, ఆ రాతి పలకల మీద ఏం రాయబడి ఉన్నదంటే, బబులోను దేశంలో ఉన్నవారు సూర్యుడిని ఆరాధించేవారు అని రాసి ఉన్నది. ఆ పురావస్తు శాఖ వారు ఆ రాళ్లను స్వీకరించినప్పుడు మనం నేర్చుకుంటున్నాము, ఆ రాళ్ళ పైన బబులోను దేశంలో ఉన్నవారు సూర్యుని ఆరాధించేవారిని, వారి జాతీయ జంతువు సింహము అని మనం నేర్చుకున్నాం. దీనిని బట్టి అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితము రాయబడిన ఆ రాత పదిలముగా ఉండటానికి గల కారణం ఏమిటనంటే, ఆ రాతి మీద రాయబడి ఉన్నది. ఒకవేళ అది ఒక గ్రంథంలో రాయబడి ఉంటే కనుక అది ఎప్పుడో పాడైపోయి ఉండేది, అది ఎప్పుడో నాశనం అయిపోయి ఉండదు ఆ రాత. కానీ ఆ రాళ్ళు మీద రాయబడి ఉన్నది కనుక అది భూమి క్రింద కొన్ని వందల సంవత్సరాలు ఉన్నను, తుఫాను వరదలు వచ్చినాను, దాని మీద ఉన్న రాత మాత్రము చెరిగిపోలేదు. కారణం ఏంటో తెలుసా? అది రాతి మీద రాయబడి ఉన్నది. అందుకనే దేవుడు ధర్మశాస్త్రము అది శాశ్వతంగా ఉండబోతూ ఉన్నదని మనుషులకి చెప్పటం కొరకు దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఆ రాతి మీద మనుషులకి రాశాడు. ఎన్ని రాతి పలకల మీద రాశాడు దేవుడు? దాన్ని 2 రాతి పలకల మీద రాశాడు. ఆ 2 రాతి పలకల మీద ఎందుకు రాశాడు? అది ఒక రాతి పలక మీద రాయొచ్చు కదా. అంటే దీనిలో మనం అంతకుముందు నేర్చుకున్నాం కదా, దేవుని యొక్క ఆ ధర్మశాస్త్రాన్ని మనము ఇంకా కుదించి చెప్పాలి అని అంటే యేసుప్రభు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. మొదటి 4 ఆజ్ఞలు దేవుని ప్రేమ గురించి, మనిషి దేవుడిని ప్రేమించవలసిన ప్రేమ గురించి మాట్లాడుతున్నాయి. మిగతా 6 ఆజ్ఞలు మనిషికి ఉండవలసిన ప్రేమ గురించి మాట్లాడుతున్నాయి. అందుకనే దేవుడు ఆయన ఆజ్ఞలను 2 రాతి పలకల మీద రాశాడు. ఒక దాని మీద 4 ఆజ్ఞలు రాశాడు, ఒక దాని మీద 6 ఆజ్ఞలు రాశాడు. అంటే 4 ఆజ్ఞలు దేవుడిని ప్రేమించమని చెప్తున్నాయి, మిగతా 6 ఆజ్ఞలు నువ్వు నీ సహోదరుని లేకపోతే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాయి. కనుక దేవుడు దాని యొక్క ధర్మశాస్త్రమును ఆయన చేతితో రాశాడు. రెండవదిగా ఆయన రాతి పలకల మీద రాశాడు. అయితే మోషే ఎక్కడ రాశాడో మనము చూద్దాము. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 24వ వాక్యము. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సొంతముగా రాయట ముగించిన తరువాత ఎక్కడ రాశాడంటే ఆ మోషే ఈ ధర్మశాస్త్రాన్ని పుస్తకంలో రాశాడు, గ్రంథంలో రాశాడు. కనుక మోషే ధర్మశాస్త్రానికి దేవుని ధర్మశాస్త్రానికి వ్యత్యాసము. పుస్తకంలో రాసింది దాని మీద నీళ్లు పడితే ఆ పుస్తకంలో రాసిన రాతలు చెరిగిపోతాయి. కానీ రాతి మీద రాస్తే ఆ రాతి మీద వర్షం కురిసిన, వరద వచ్చిన దాని మీద రాతలు పోవు. అయితే ఈ మోషే ధర్మశాస్త్రము మాత్రము మోషే రాశాడు, రెండవదిగా అది పుస్తకంలో రాశాడు. కారణం ఏమిటంటే ఈ మోషే ధర్మశాస్త్రానికి ఒక పరిమిత కాలము ఉన్నది. అనగా కొంతకాలం వచ్చిన తర్వాత ఈ మోషే ధర్మశాస్త్రము మనుషులు పాటించవలసిన అవసరము
లేదు. కనుక దానికి గుర్తుగా మోషే ధర్మశాస్త్రాన్ని మోషే రాశాడు. మోషే గ్రంథంలో ఆయన రాయటము జరిగింది. మూడవదిగా, దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని రాసిన తర్వాత ఎక్కడ పెట్టమని మోషేకి దేవుడు చెప్పాడు. ఈ ఈ ఈ ధర్మశాస్త్రాన్ని తీసుకుని వెళ్ళి దేవుడు మోషేకి మందసములో పెట్టమని చెప్పాడు. ఈ వాక్యాన్ని చదువుదాం మనము. నిర్గమకాండము 40వ అధ్యాయము 20వ వాక్యము. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు శాసనములను తీసుకొని మందసములో ఉంచెను. ఎక్కడ ఉంచాడంట? మోషే తీసుకుని వెళ్ళి మోషేకి ఈ ధర్మశాస్త్రాన్ని ఎక్కడ ఉంచమని చెప్పాడు? మందసములో ఉంచమని చెప్పాడు. అంటే మందసము గురించి మనము కొన్ని వాక్యాలు ఇప్పుడు నేర్చుకోవాలి. మందసము ఎక్కడుంది? మందసము ఏంటి? దేవుడు మందిరాన్ని కట్టినప్పుడు ఆ మందిరంలో ఆ మందసాన్ని ఆయన ఉంచమని చెప్పాడు. ఆ మందిరము అతి పరిశుద్ధ స్థలంలో ఆ మందసము అక్కడ ఉన్నది. ఆ మందసము లోపల దీన్ని పెట్టమని చెప్పాడు. ఇశ్రాయేలీలు వారు ఎక్కడికి వెళ్తున్నా సరే వారి ప్రయాణాన్ని వారు సాగిస్తూ ఉన్నప్పుడు ఈ మందసాన్ని వారు ముందు పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళేవారు. వారు యోర్దాను నది దగ్గరికి వెళ్ళినప్పుడు, యోర్దాను నది దాటవలసి వచ్చినప్పుడు, వారు ఈ మందసాన్ని మోసుకుంటూ వెళ్తున్నప్పుడు యోర్దాను నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యోర్దాను నది ప్రవహించడము ఆగిపోయింది. ఆరిన నేల వారికి కనబడింది. ఆ ఆరిన నేలలో వారు యోర్దాను నది దాటుకుని వారు వెళ్ళారు. అంటే ఈ మందసము దేనికి గుర్తు అంటే దేవుని యొక్క ప్రసన్నతకు, దేవుని యొక్క సన్నిధికి అది గుర్తు. వీరు ఈ మందసాన్ని మోసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ యోర్దాను నది నీళ్ళు ఏమైనాయి అంట? ఆగిపోయినాయి. ఒకవైపు నేను ఆగిపోతే వీళ్ళు నడుచుకుంటా వెళ్ళారు. వీళ్ళు ఆ దేశం వెళ్ళిన తర్వాత, యెరికో పట్టణం వెళ్ళిన తర్వాత, యెరికో పట్టణంలో ఉన్న మనుషులందరూ కూడా చాలా బలం కలిగిన వారు, చాలా యుద్ధము తెలిసిన వారు, యుద్ధంలో నైపుణ్యత ఉన్నవారు. అయితే దేవుడు వీళ్ళకి చెప్పాడు, ఈ నిబంధనను తీసుకొని ప్రతిరోజు కూడా యెరికో పట్టణము చుట్టూ తిరగమని చెప్పాడు. వాళ్ళు ప్రతిరోజు ఒకసారి తిరిగేవారు. అయితే 7వ రోజు మాత్రము 7 సార్లు ఈ మందసమును పట్టుకుని ఈ యాజకులు దాని ముందు నడుచుకుంటూ దాని చుట్టూరు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ యెరికో పట్టణంలో ఉన్న ఆ గోడలు చాలా పొడవైనవి, చాలా లావైనవి. దానిని ఎక్కటం చాలా సాధ్యము, దాన్ని పడేయడం చాలా సాధ్యము. ఈ గోడలో పడగొట్టుకుని వెళ్ళి ఈ ఇశ్రాయేలీలు వాళ్ళ మీద యుద్ధం చేసి గెలవడం అనేది చాలా అసంభవము. కనుక వీరు ఈ మందసాన్ని పట్టుకుని దాని చుట్టూరు తిరిగినప్పుడు 7 సార్లు అదేమైందంటే ఆ గోడలు లోనికి కూలిపోయినాయి. సహజంగా గోడ కూలినప్పుడు బయటికి కూలుతుంది, కానీ ఈ మందసంతో వీళ్ళు తిరిగినప్పుడు ఈ గోడలు లోనికి కూలినప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా ఆ యెరికో పట్టణానికి వెళ్ళి దానిలో ఉన్న వారిని చంపి దానిని వారు ఆక్రమించుకున్నారు. దేవుడు చెప్పాడు, ఈ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని నువ్వు తీసుకుని వెళ్ళి మందసము లోపల పెట్టమని చెప్పాడు. అయితే మోషే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎక్కడ పెట్టమన్నాడు మనము చూద్దాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 25వ వచనము. మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము ప్రక్కన ఉంచుడి. ఏమన్నాడు? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మందసము లోపల పెట్టమన్నాడు. దేవుని యొక్క మందసము దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క నిబంధనకి అది గుర్తు, దేవుని యొక్క ప్రసన్నతకి అది గుర్తు. దానిలో పెట్టమని చెప్పాడు. అయితే మోషే ధర్మశాస్త్రాన్ని మాత్రం ఎక్కడ పెట్టమని చెప్పాడంటే ఆ నిబంధన మందసము ప్రక్కన పెట్టమని చెప్పాడు. అంటే ఈ మందసము దేవుని సన్నిధికి గుర్తు. అంటే ఈ 10 ఆజ్ఞలు దానిలో పెట్టమన్నాడంటే ఈ 10 ఆజ్ఞలు దేవునిలో ఉన్నాయన్నమాట. ఈ 10 ఆజ్ఞలే దేవుడై ఉన్నాడనమాట. కానీ మోషే ధర్మశాస్త్రాన్ని మాత్రము ఈ మందసము ప్రక్కన పెట్టమని చెప్పాడు. మోషే అదేవిధంగా మందసములో ఉన్న ఆ నిబంధన మందసము ప్రక్కన దాన్ని పెట్టినట్టుగా మనము చూస్తాము. 4వదిగా మోషే ధర్మశాస్త్రానికి
దేవుని ధర్మశాస్త్రానికి ఉన్న వ్యత్యాసాన్ని మనము చూస్తున్నాము. 4వ వ్యత్యాసము మనం చూద్దాం. కీర్తనలు 111 అధ్యాయము 7-8 వచనాలు. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి. ఎంత తేటగా చెప్పాడో చూడండి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి. అంటే వీటికి అంతము లేదు, వీటికి ముగింపు లేదు. మనుషులు జీవించినంత కాలము, ఆకాశము భూమి ఉన్నంత కాలము, ఈ లోకము ఉన్నంత కాలము ఈ ధర్మశాస్త్రము ఉంటుంది. శాశ్వతముగా స్థాపించబడి ఉన్నది. సూర్యుని యొక్క వెలుగుని ఏ విధంగా అయితే మనం వేరు చేయలేమో, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనము వేరు చేయలేము. ఈ ధర్మశాస్త్రము శాశ్వతముగా ఉండటానికి ఇచ్చాడు. ధర్మశాస్త్రము లేదు అనంటే దేవుడు లేడు. ధర్మశాస్త్రము లేదు అనంటే ప్రేమ లేదు. ధర్మశాస్త్రము లేదు అనంటే మనిషి నీతికరమైన జీవితాన్ని అతను జీవించలేడు. ఇక్కడ ఈ వాక్యంలో చెప్పాడు, 10 ఆజ్ఞల ధర్మశాస్త్రము అది శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి. అయితే మోషే ధర్మశాస్త్రం గురించి ఏం చెప్పాడో మనము చూద్దాము. కొలస్సీ 2వ అధ్యాయము 15-17 వరకు వాక్యాలు చదివితే ఈ వాక్యాన్ని మనము అర్థం చేసుకుంటాము. వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మనకు విరోధముగా నుండిన పత్రమును సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసెను అనే మాట ఇక్కడ ఉన్నది. చాలామంది బైబిల్ చదివేవారు, బైబిల్ని అర్థం చేసుకునేవారు, పండితులతో సహా ఈ వాక్యాన్ని, కొలస్సీలో ఉన్న ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవటంలో వారు జయశీలులు కాలేకపోతూ ఉన్నారు. ఇక్కడ చేవ్రాత కొట్టివేయబడింది అన్నారు. అది దేని మీద రాసింది? పత్రం మీద రాసిన వ్రాతను దేవుడు కొట్టివేశాడు అని ఉంది. అంటే ఇక్కడ ఉపయోగించిన మాట ఏమిటి అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో 2 ధర్మశాస్త్రాలు ఉన్నాయి. పాతన హీబ్రూ భాషలో అయితే దేవుని ధర్మశాస్త్రానికి, మోషే ధర్మశాస్త్రానికి 2 పేర్లు ఉన్నాయి. దేవుని ధర్మశాస్త్రానికి ఉన్న పేరు ఏమిటంటే నోమోస్ అనే పేరు. నోమోస్ అంటే దేవుని ధర్మశాస్త్రము. కానీ మోషే ధర్మశాస్త్రానికి ఉన్న పేరు ఏమిటంటే డాగ్మాతా. డాగ్మాతా అంటే మోషే ధర్మశాస్త్రము. ఇక్కడ ఈ కొలస్సీ 2వ అధ్యాయములో రాయబడ్డ ఈ ఆజ్ఞలో అనే మాటకి ఉపయోగించిన మాట డాగ్మాతా అనే మాట ఉపయోగించాడు. నోమోస్ అనే మాట ఉపయోగించలేదు. డాగ్మాతా కొట్టివేయబడింది. క్రీస్తులో కొట్టివేయబడ్డది ఏమిటి అని అంటే డాగ్మాతా అనగా మోషే ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అని ఈ కొలస్సీ 2వ అధ్యాయము 15-17 వచనాలు మనకి చెప్తున్నాయి. ఎందుకు కొట్టివేయబడ్డాయి ఈ మోషే ధర్మశాస్త్రము? మోషే ధర్మశాస్త్రము మనుషులకి ఏమి బోధించిందంటే, రాబోయే యేసుప్రభు యొక్క బలియాగాన్ని జ్ఞాపకం చేయటానికి, యేసుప్రభు ఈ లోకానికి మనుషుల పాపాల కొరకు వస్తాడు అని జ్ఞాపకం చేయడానికి ఆచార ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. పాపం చేసిన ప్రతి మనిషి కూడా యేసుప్రభు యొక్క మరణానికి గుర్తుగా, ఆయన క్షమాపణ గుర్తుగా జంతువును సంహరించేవాడు. కనుక యేసుప్రభు వచ్చినప్పుడు ఏదైతే నెరవేరాలని, దేని కొరకైతే మనుషులు ఎదురు చూశారో అది నెరవేరిపోయింది. కనుక ఇక ఆజ్ఞలు, మోషే ధర్మశాస్త్రము ఇక అవసరము లేదు. ఈ బలులు ఇక అవసరం లేదు. దాన్ని కొట్టివేశాడు. దేవుడు చేసిన వాగ్దానము అది నెరవేరిపోయింది. కనుక ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు అర్థం చేసుకోవాలి. చేవ్రాత తుడిచివేసిన అంటే మోషే తన చేతితో వ్రాసిన మోషే ధర్మశాస్త్రము అనగా విధిరూపక ధర్మశాస్త్రమును దేవుడు కొట్టివేశాడని మనము అర్థం చేసుకోవాలి. మిత్రులారా, దేవుని ధర్మశాస్త్రానికి ఉపయోగించిన పదము నోమోస్, మోషే ధర్మశాస్త్రానికి ఉపయోగించిన పదము డాగ్మాతా. మనము గ్రీక్ భాషలో, హీబ్రూ భాషలో ఉన్న వాక్యాలు మనం చదివితే ఇక్కడ కొలస్సీలో రాసిన మాట డాగ్మాతా కొట్టివేయబడింది అని చెప్పాడు. ఎందుకనగా యేసుప్రభు మన కొరకు ఆయన
మరణించాడు కనుక దాన్ని ఆచరించవలసిన అవసరం ఇక లేదు. అయితే యూదులు యేసు ప్రభు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా వారు ఈ విద్రూపక ధర్మశాస్త్రాన్ని, ఈ బలులను వారు అర్పిస్తూ ఉండేవారు. ఎందుకనగా వాళ్ళు యేసు ప్రభుని నమ్మలేదు, యేసు ప్రభు దేవుని కుమారుడని వారు నమ్మలేదు. అందుకని వారు ఇంకా ఆచరిస్తూనే ఉండేవారు. గనుక వాళ్ళ కొరకు ఈ వాక్యంలో చెప్తున్నాడు, ఈ వాక్యంలో మోషే చెప్తున్నాడు, మోషే ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. యేసుప్రభు వచ్చాడు కనుక అది కొట్టివేయబడింది, దాన్ని ఆచరించవలసిన అవసరం లేదు అని ఇక్కడ చెప్తున్నాడు. ఆఖరిగా 5వ వాక్యాన్ని మనము నేర్చుకుందాం. దేవుని ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు అని చెప్పడానికి మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలు యేసుప్రభు అక్కడ చెప్పిన మాటలు మనం చూద్దాం. ఆయన అన్నాడు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయవచ్చునని మీరు తలంచవద్దు. నేను నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు రాలేదు. ఆకాశము భూమి గతించిపోయినా కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దానిలో ఒక సున్నైనను ఒక పొల్లైనను తప్పిపోదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట ఆయన చెప్పాడు. అనగా ఈ వాక్యంలో యేసుప్రభు చెప్తున్నాడు, ధర్మశాస్త్రము, ఆకాశము భూమి అవసరమైతే అవి గతించిపోతాయి. మనం కంటితో చూసే ప్రతీది కూడా అది ఒక రోజును లయమైపోతుంది. మన కంటితో ఆకాశమే కానివ్వండి, భూమే కానివ్వండి, మనుషులే కానివ్వండి, ఈ చెట్లే కానివ్వండి, కొండలే కానివ్వండి, సముద్రమే కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకరోజు అవి మాయమైపోతున్నాయి, ఒకరోజు అవి నాశనం అయిపోతున్నాయి, అవన్నీ గతించిపోతున్నాయి. కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రం మాత్రము గతించిపోదు అని ఈ వాక్యంలో యేసుప్రభు చెప్తున్నాడు. ఆకాశము భూమి గతించిపోయినా కానీ ఈ ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దీనిలో ఏమి కూడా తప్పిపోదు. నెరవేరు వరకు అంటే గ్రీక్ భాషలో నెరవేరు వరకు అనుకుంటే చాలామంది అంటారు యేసుక్రీస్తు నెరవేర్చేసాడు, ఈ ధర్మశాస్త్రాన్ని అవసరం లేదంటారు. నెరవేర్చడం అంటే దాన్ని పరిపూర్ణంగా ఈ భూమి పైన యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినందుగా ఏ మనిషి నెరవేర్చలేదు అని చెప్పడం కొరకు ఈ మాట ఉపయోగించాడు. అయితే మోషే ధర్మశాస్త్రం గురించి మనం చదువుదాం. ఎఫెసీ 2వ అధ్యాయము 14వ వచనము, విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయబడును. అనగా విధిరూపక ధర్మశాస్త్రం అంటే యేసుక్రీస్తు యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుడు, విధిరూపకమైన ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టివేశాడు కానీ ఆజ్ఞలు కాదు. గనుక మిత్రులారా, వ్యత్యాసాలు గమనించండి. మోషే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, కానీ దేవుని ధర్మశాస్త్రం శాశ్వతంగా ఉండబోతూ ఉన్నది. ఈ వాస్తవాన్ని మీరు అర్థం చేసుకుని ఈ ఆజ్ఞను అనుసరించి నడవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ ధర్మశాస్త్రం గురించిన జ్ఞానాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకు ధన్యవాదాలు. మీ నీతి ధర్మశాస్త్రం శాశ్వతంగా ఉండబోతుంది. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించే ఆ జ్ఞానమును, ఆ సమర్పణ జీవితమును ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీరందరూ కూడా దయచేయమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి.